కీర్తన 671వ కీర్తన, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనే పాటను పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, అందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తి హీనులకు కూల్చుడు, దీనులకు నాయనే భక్తి హీనులకు కూల్చుడు, సీతారతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని,
యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థించుదము. సర్వశక్తుల దేవా, హృదయములన్నీ బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి, ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్ర పరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెబుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఓ ప్రభు అయిన దేవా, ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అద్వితీయ కుమారుడవగు ప్రభు అయిన యేసు క్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చెవిన కూర్చునుండు వాడా, మమ్మను కనికరించుము. నీవే ప్రభుడవు ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు. రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా మామును నీకరించి నీ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము.
ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకు ప్రభువు సన్నిధికి మనం కూడి వచ్చి ఉన్నాము. మోకాళ్ళుని మౌనముగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదుకుదము. మన పాపముల నిమిత్తం వాస్తవముగాను పట్టుదలతోను పశ్చాత్తాపడి మన పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకుని సుక్రొత్త నడవడి గలవారగుటకు నిశ్చయించుకున్న మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మనల సమాధానపరచబడవలనని సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందాము. అందరము మోకరించి ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ సిన్, పాపపు ఒప్పుకోలు ప్రార్థన చెప్పుదాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. చీకట్లో నడిచితిమి, క్రీస్తునామం పలికి దుష్టత్వం నుండి తొలగించుమి. మమ్మను కనికరించమని బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. నీ మనస్సాక్షిని జీవింపచేయుము. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులా మేమితరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి నిన్ను సేవించుటకై శక్తిని అనుగ్రహించుము. ఆమెన్. యేసు క్రీస్తు ద్వారా నిజముగా తన యొద్దకు మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యములను వినుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నాశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా వినుడి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యమున మొదగినది పూర్ణంగీకారమునకు యోగ్యమునైనది ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా వినుడి. ఎవడైనను పాపము చేసినడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములను క్షమించిన తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తములను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చునండి. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యం చదివి వినిపించబడ్డాం. ఈరోజు మొదటి పాఠముగా ఏషియా గ్రంథము 35వ అధ్యాయము 3 నుంచి 6 మళ్ళా 10వ వచనం. ఏషియా గ్రంథము 35వ అధ్యాయము 3 నుంచి 6 మరి 10వ వచనం. మనము దేవుని వాక్యము చదువుకుందాము.
సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్రిల్లు హృదయములతో ఇట్లు అనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతి దండను చేయలకై దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. ఆయన వచ్చి అనే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారును చెవులు వినపడును, కుంటివారి దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఊబుకును, అడవిలో కాలువలు పోరును. 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాలుల్లో పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందము ఉండును. వారు సంతోషములు గలవారై వచ్చేదరు. దుఃఖమును నిట్టురుపును ఎగిరిపోవును. దేవుడి వాక్యంను దీవించును గాక. Today's second reading has been taken from Paul's second letter to Timothy, chapter 4, verses 6 to 11 and 16 to 18. 2 Timothy, chapter 4, verses 6 to 11 and 16 to 18. As for me, the hour has come for me to be sacrificed. The time is here for me to leave this life. I have done my best in the race. I have run the full distance, and I have kept the faith. And now there is waiting for me the victory prize of being put right with God, which the Lord, the righteous judge, will give me on that day, and not only to me, but to all those who wait with love for him to appear. Do your best to come to me soon. Demas fell in love with his present world and has deserted me, going off to Thessalonica. Crescens went to Galatia, and Titus to Dalmatia. Only Luke is with me. Get Mark and bring him with you, because he can help me in the work. Verse 16. No one stood by me the first time I defend myself. All deserted me. May God not count it against them. But the Lord stayed with me and gave me strength, so that I was able to proclaim the full message for all the Gentiles to hear. And I was rescued from being sentenced to death. And the Lord will rescue me from all evil and take me safely into his heavenly King. To him be the glory forever and ever. Amen. This is the word of the Lord. అందరం లేచి నిల్చుండి అందరు క్రైస్తవ కీర్తనలో నుంచి కీర్తన 547వ కీర్తన 547 547. యేసు బోలి మంచి బుద్ధి ఎంతో ప్రేమ గలిగేనే నేసుగోరి నాటి పనులనెప్పుడు చేయ గోరుదున్ దయయు శాంతమరినాటు తనదు నడత దళచుకొనుచు యేసు బోలే మంచి బుద్ధి ఎంతో ప్రేమ గలిగేనే యేసు సేనబాలుడై
ధరను తిరిగినప్పుడు ఎల్లరతని మంచి గుణములెంచి ప్రేమ చూపిరి దయయు శాంతమరినాట్లు తనదు నడత కలచుకొను యేసు బోలే మంచి బుద్ధి ఎంతో ప్రేమ కలిగెను. అందరం ఆ విధంగా నిలిచి ఉండి సువార్త భాగమును విందము. పరిశుద్ధ సువార్త, పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. The Gospel according to St. Luke, chapter 10, beginning verse at 1. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తన కంటే ముందు ఇద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉంది, కానీ పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమాని తన కోతకు పనివారిని వేడుకొనిడి. మీరు వెలుడి, ఇదిగో తొడేళ్ల మధ్యకు గొర్రెపిల్లను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీరు సంచినైనను జాలనైనను చెప్పులనైనను తీసుకుని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనను ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమగునుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయిన ఎడల మీరు వారిని వీధులలోనికి పోయి, మా పాదములకు అంటి ఉన్న మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. ప్రభు నీకు స్తోత్రం కలుగును గాక. అందరూ ఆ విధంగా నిలిచి ఉండి మన యొక్క విశ్వాస సూత్రమును చెప్పుకుందాం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తుల తండ్రిని ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుడును నా తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆయన మన
పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యే గుమరేందు శరీరధారుడై మనుష్యుడాయను. ఆయన బాధపడి పాతి పెట్టబడను. లేఖనం ప్రకారం 3వ నాడు తిరిలేచి పరలోకమునకెక్కి తండ్రి కుడివైపున కూర్చుని ఉన్నాడు. ఆయన సజీవులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. రాజ్యమునకు అంతము లేదు. కుమారుని నుండి బయలుదేరువాడును తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలు ఒక్కడే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒక్కడే బాప్తిస్మము ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబోయుగ జీవము కొరకును ఎదురు చూచున్నాము. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని పేరట ఆమెన్. కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైనటువంటి మరి యొక్క సభాద దినమందు నీ సన్నిధిని నీ నామస్మరణ చేసే భాగ్యము నీ బిడలమైన మాకు మీరు ఇచ్చారు. స్తోత్రము నాయన. వాక్యం వినబోచుంటుండగా మాకు మంచి ఆలోచన, మంచి హృదయము, అర్థం చేసుకునేటటువంటి భాగ్యము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నా నోటి మాటలు నాయన మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి మహిమాకృతములుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ దినం చదువుకున్నటువంటి వాక్యం ద్వారా మనం చూసినట్లయితే faithful companion of Paul and Luke. Faithful companion of Paul అంటే లూకా భక్తుడు పౌలుతో కూడా వారి యొక్క విశ్వాసపూరితమైనటువంటి రిలేషన్ గురించి మనం ఈ దినం మాట్లాడబోతుంటున్నాం. ఫెయిత్ఫుల్ కంపానియన్ అంటే ఫ్రెండ్షిప్ అనేటటువంటిది, రిలేషన్షిప్ అనేటటువంటిది చాలా విశ్వాసానికి, నమ్మకానికి కలిసి ఐక్యతగా ఉండేటటువంటి రూపంలో ఉండాలి. అంటే మిలినమైపోవాలి. ఇట్ హ్యాస్ టు బి డీప్ అండర్స్టాండింగ్. కంపానియన్షిప్ అంటే అది బిలాంగ్స్ టు ఓన్లీ జీసస్ క్రైస్ట్. నో వన్ కెన్ బిలాంగ్స్ దట్ వర్డ్. ఆ మాటకు మానవులు ఎవరికి అర్హత లేదు. ఒకరినొకరు ఈ దినాలలో తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టేటటువంటి కూడా కాదు, తల్లిదండ్రులను ఎక్కువగా విడిచిపెట్టేటటువంటి పిల్లలను మనం చూస్తూ ఉంటున్నాం. కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, దాదాపు 80% స్వార్థపరులే. దాదాపు 80% స్వార్థపరులే. కానీ ఈ కంపానియన్ ఫెయిత్ఫుల్నెస్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ టుగెదర్ టిల్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ యూనివర్స్ ఎప్పుడు డిస్ట్రాయ్ అయిపోతుందో అంతవరకు వారు ఉంటారు. దాని తర్వాత కూడా ఉండవచ్చు. అలాంటిది ఆ కంపానియన్షిప్ అంటే ఎవరు కూడా విడగొట్టలేనటువంటి బలమైనటువంటిది. అందుకని యేసు క్రీస్తు ప్రభు స్వయంగా అంటాడు, కుమారుడైనటువంటి క్రీస్తు తండ్రి అయినటువంటి దేవునితోనూ మరి పరిశుద్ధాత్ముడైనటువంటి దేవునితో కూడా మీరు నన్ను చూసినట్లయితే నా తండ్రిని మీరు చూసినట్లే, మీరు నాతో మాట్లాడినట్లయితే మీరు నా తండ్రితో మాట్లాడినట్లే అని యోహాను సువార్తలో చాలా క్లియర్గా సెలవిస్తాడు. అదే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసయ్య గురించి 2 పర్యాయములు చెప్తాడు.
మొట్టమొదటిదిగా బాప్తిసం ఇచ్చే సమయంలో యోర్దాను నదిలో భక్తుడైనటువంటి యోహాను బాప్తిసం ఇస్తున్నటువంటి సమయంలో, యేసయ్య బాప్తిసం తీసుకునేటటువంటి సమయంలో ఆకాశము తెరవబడి పావురము రూపములో ఆయన మాట్లాడతాడు. ఈయన నా ప్రియ కుమారుడు, తండ్రి చెప్పినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు నిలిచి ఉండుడి అని ఒక స్థలములో అంటే, మరి ఒక స్థలంలో రూపాంతర స్థలం, ట్రాన్స్ఫిగరేషన్, ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, అక్కడ కూడా తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్య గురించి అంటాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతనిలో మీరు నిలిచి ఉండుడి. అంటే వండర్ఫుల్. కాబట్టి అంతేకాకుండా కుమారుడైనటువంటి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుని గురించి, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను అనగా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క కమ్యూనికేషన్ ఇట్స్ వండర్ఫుల్. ఒకరిని విడిచి ఒకరు ఒకవేళ దూరంగా ఉన్నారు అనుకున్నా కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. మన దగ్గర కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉన్నా కూడా మనం కమ్యూనికేట్ చేయం. అది మానవులకు మరి ఏమి నెట్వర్క్ లేనటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని రూపములో ఉన్నటువంటి మన దేవునికి ఉన్నటువంటి డిఫరెన్స్. కాబట్టి నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి శుభదినమందు, సబ్బాదినమందు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క వాక్యము ఫెయిత్ఫుల్ కంపానియన్ ఆఫ్ పాల్ అండ్ ద లూక్. ఎందుకంటే ఈ దినము పరిశుద్ధుడైన లూకా జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. మరి ఆయనకు పరిశుద్ధుడైనటువంటి పాల్కు ఉన్నటువంటి సంబంధం గురించి ఈ దినం సారాంశం మన ముందు ఉంచాడు ప్రభు. కాబట్టి ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మానవ రీత్యా వారు ఎలా ఉన్నారు? నేను యేసుక్రీస్తు గురించి, తండ్రి అయిన దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పాను. వారి కమ్యూనికేషన్ ఎలా ఉంది. కానీ ఇక్కడ మానవులుగా పౌలు, లూకా, తర్వాత తిమోతి, తీతు వీరందరూ కూడా, శీలా, వీరందరూ కూడా ఒకరికొకరు ఆ యొక్క జర్నీలో, సువార్తపు జర్నీలో, మిషన్ జర్నీలో ఆయనకు తోడుగా ఉన్నటువంటి నిలిచినటువంటి వారందరి గురించి మనం ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటగా పాల్ అండ్ లూక్. ఆయన వైద్యుడిగా ఉన్నప్పుడు, ఈ యొక్క ఎవాంజలిస్ట్గా తయారు కాక మునుపు ఆయన వైద్యుడిగా పనిచేశాడు. ఈ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త రెండు రచించినటువంటి భక్తుడు, గొప్ప భక్తుడు. ఆయన వైద్యుడిగా ఉంటూ, డాక్టర్గా ఉంటూ, దేవుని యందు భయభక్తితో, విశ్వాసముతో తన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినటువంటి విషయాలు. యోహాను సువార్త, ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్, సెకండ్ లెటర్ ఆఫ్ జాన్, థర్డ్ లెటర్ ఆఫ్ జాన్ అండ్ రెవల్యూషన్, ఇవన్నీ మనం చూసినట్లయితే పద్మాసు ద్వీపములో, ఐస్లాండ్, అక్కడ నీటి మధ్యన కూర్చొని, ఇన్ బిట్వీన్ ద వాటర్ వి సిట్ అండ్ డివోటెడ్ అండ్ రిసీవ్ ద అండ్ సా ద డ్రీమ్ అబౌట్ అవర్ లివింగ్ గాడ్. ఆయన రాబోతున్నటువంటి గొర్రె కాపరి, ఆయన రాబోతున్నాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఆయన అక్కడ చూశాడు. ఆయన ఒక్కడే రాశాడు ఈ మాటలు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అనేటటువంటి మాట యోహాను భక్తుడు ఆ పద్మాసు దీపములో ఆసీనుడై ప్రార్థనలో ఉంటూ చూసినటువంటి సన్నివేశం. కాబట్టి ఆయనకు, ఆ పౌలుకు ఉన్నటువంటి రిలేషన్, ఇప్పుడు వైద్యుడిగా ఉన్నప్పుడే ఆ యొక్క రిలేషన్ మనం చూస్తుంటున్నాము. చదువుకున్నటువంటి రెండవ పాఠము సెకండ్ లెటర్ ఆఫ్ తిమోతి చాప్టర్ 4. సెకండ్ లెటర్ ఆఫ్ తిమోతి చాప్టర్ 4లో చక్కగా భక్తుడు ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. సెకండ్ లెటర్ ఆఫ్ తిమోతి చాప్టర్ 4, 6 to 11 మనం చదివినట్లయితే చాలా చక్కగా భక్తుడు ఇక్కడ మనకు తెలియచేస్తుంటున్నాడు. అతనికి మరి
ఆ సేవలో అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క చదువుతావా? చదువు. సెకండ్ లెటర్ ఆఫ్ తిమోతి చాప్టర్ 4 verse 6. As for me, the hour has come for me to be sacrificed. The time is here for me to leave this life. చాలు. చాప్టర్ 4 verse 6. ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అందుకే దాని ముందు చూసినట్లయితే ఆ యొక్క సువార్త పనిలో ముందు మాట 5వ వచనం, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకు నీ పని చేయుము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. అనగా మనం దేవునితో ఉన్నప్పుడు, దేవుని సహవాసములో ఎదుగుచూ ఉన్నప్పుడు, ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క తిమోతి లూకాకు చెప్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి సంఘములో ఈ లూకాను తీసుకుని వెళ్ళాడప్పుడు, ఆ సమయంలో లూకా అప్పుడు అతనితో ఉన్నాడు. ఈజ్ దేర్ ఇన్ దట్ మిషన్ వర్క్. దట్ టైమ్ దిస్ బోత్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఆయనకు ఇక పౌలు అతనికి ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అప్పుడప్పుడు వెతుకుతుంటున్నాడు. లూకా కూడా వైద్యంలో చాలా నైపుణ్యుడు. ఈజ్ అ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్. హీ హ్యాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ ద మెడికల్ లైన్. But when he entered in the spiritual line, now he is learning with Paul. So Apostle Paul is explaining him from the beginning. You can read it. Chapter 4 మొదటి నుంచి చదివినట్లయితే ఆయన చక్కగా తెలియచేస్తుంటున్నాడు. ఇదంతా లూకాకు చెప్పినటువంటి కథ. ఏమంటున్నాడంటే, దేవుని ఎదుటను, సజీవులకును, మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యము ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడుము. మనము సమయాన్ని కొన్నిసార్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఈ సమయంలోనే చదవాలి, ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి, ఈ సమయంలోనే మనము ఆరాధనకు వెళ్ళాలి. నో, దేవుని పని సమయము, ఆ సమయము, ఈ సమయము, మధ్యాహ్నము, మధ్యరాత్రి అనే టైం ఏమి ఉండదు. ప్రతి సమయములుగా, ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి అవర్, ప్రతి డే కూడా పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి ఆ విధంగా ప్రతిదీ బోధిస్తూ వచ్చాడు. ఆ చివరికి కల్పనా కథల వైపు తిరగరాదు. కొంతమంది కథలు చెప్తుంటారు, నాయన సోది కథలు, టైం పాస్ కొరకు చెప్తుంటారు, వాటిని వినవద్దు. కల్పనా కథలు, సెల్ఫ్ క్రియేటెడ్ స్టోరీస్ సమ్ పీపుల్ టెల్స్, బట్ డోంట్ లిజన్ దట్. జస్ట్ యు ఆస్క్ ద హెవెన్లీ ఫాదర్, హీ విల్ గైడ్ యూ అని అదంతా ఆ యొక్క 4వ అధ్యాయం అంతా చెప్పుకుంటూ పోతే ఈ 6, 7, 8 వచనాలలో చక్కగా విశ్వాసం గురించి చెప్తుంటున్నాడు. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. పౌలు చెప్పుతున్నాడు, నా ప్రయాణములో నేను ఎప్పుడైతే డమస్కస్లో ప్రభువు నాతో ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయము నుంచి నేను విశ్వాసములోనే నిలిచి ఉంటున్నాను. నా ప్రయాణము తుదముట్టించి తిని, ఐ ఫినిష్డ్ మై ట్రావెల్. నౌ ఐఎమ్ ఇన్ మై లైఫ్ లాస్ట్ డేస్ ఐఎమ్ లివింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. ఏ విశ్వాసముతో నేను ప్రభువును చూచి ఆన్ ద స్పాట్ నా లైఫ్లో మార్పు వచ్చింది, ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ కమ్, ఎంటర్డ్ ఇన్ మై లైఫ్. దట్ మినిట్ ఆన్వర్డ్స్ ఐ వాజ్ వెరీ స్టేబుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని భక్తుడు పౌలు చక్కగా లూకాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటున్నాడు.
ఇంకా లూకా అయితే ఏమంటున్నాడంటే 11వ వచనం, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పేటప్పుడు ఎవరు లేరు, ఒక లూకా మాత్రమే నా వద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము, ఇంకా కొంతమంది తీసుకురమ్మని చెప్తుంటున్నాడు. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మార్కును కూడా తీసుకుని వస్తే అతడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది నా పనిలో. చాలామందిని ఎంకరేజ్ చేశాడు అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మన సంఘానికి కూడా ఆయన యొక్క బాంబే తెలుగు సంఘానికి, మన కుటుంబానికి కూడా ఆయన యొక్క మంచి మార్గదర్శకుడై, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, గుడ్ హ్యూమన్ బీయింగ్, మనకు కూడా ఆయన ఒక మంచి మార్గదర్శకుడై ఉండాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. మరి ఈ విధంగా మనం సువార్త భాగాన్ని చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా చక్కగా మనకు తెలియచేస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే సువార్త భాగంలో చివరి 8-9 వచనాలు, శిష్యులను పంపిస్తూ 12 మందే కాదు, ఆయన కూడా అనేక మందిని తయారు చేసి లోకానికి పంపిస్తూ ఉన్నాడు. పంపించినట్టుగా ఇక్కడ చూస్తుంటున్నాం. కోత ఎంతో విస్తారం ఉంది, కానీ పనివారు చాలా కొదవగా ఉంటుంటారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఆఫ్ బాంబే తెలుగు చర్చ్, come forward for the ministry. First you accept Jesus Christ as your personal Savior, then you confess yourself, then receive the abundant blessings, and you and your family may multiply the blessings. Work is too much, plenty of a harvest, but workers are very less. Workers are very less. We are inviting for the ministry, but no one is coming because you are running behind the worldly enjoyment. Okkasari, once all youth can think about your spiritual life, earthly life, you can earn money, you can enjoy the life when God will provide you. Unnecessarily don't waste your time, unnecessarily don't waste your knowledge and wisdom which God has given to you. My dear young generation, please listen to the word of God very carefully and accept God Almighty. Word of God is telling, Psalm 119 very clearly mentioning here, ఇక్కడ చక్కగా భక్తుడు దావీదు తన 119వ కీర్తనలో చక్కగా చెప్తుంటున్నాడు. ఏమని చెప్తుంటున్నాడంటే 119వ కీర్తన 5వ వచనం, 4-5 వచనాలు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. 9వ వచనం, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా హృదయములో పూర్ణ హృదయముతో నేను వెతుకుతున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగి పోనీయకుము. కాబట్టి ఈ 119వ దావీదు కీర్తనను చదివినట్లయితే చాలాసార్లు ఈ యొక్క వాక్యము ద్వారా నువ్వు పొందేటటువంటి మహిమను చూస్తావు. కొన్ని వచనాలలో వ్రాయబడింది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము, నీ సత్య మార్గము నేను కోరుచున్నాను. ఇంకా ఏమంటున్నాడంటే, నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదము రమ్ము. ఇంకా వాక్యం ద్వారా అనేకమైనటువంటి గొప్ప సత్యాలు తెలుసుకుంటాం. ఈ యొక్క 119వ దావీదు కీర్తనను చదువుతూ పోతే దాదాపుగా 20 సార్లు ఈ వాక్యము గురించి సంబోధింపబడి ఉంటున్నది. నా ప్రియమైనటువంటి క్రీస్తు యవనస్తులారా, కుటుంబ సభ్యులారా, ప్రతి ఒక్కరు కూడా
దేవుని ఆజ్ఞలకు, వాక్యానికి కట్టుబడి జీవించాలి. కట్టుబడి జీవించినట్లయితే రాబో ఐశ్వర్యాలు కంటే సంతోషము, సమాధానము మీ మనస్సు మీ ఆధీనములో ఉంటూ ప్రభువు ఇచ్చిన దానిలో ఆనందించి సంతోషించి మంచి క్రైస్తవ సాక్ష్యం సంపాదించుకోవడానికి మార్గం చూపిస్తుంది. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎల్లప్పుడూ ఆదరించదవో, నన్ను ఎప్పుడూ ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణిస్తున్నవి. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రమును అనుసరించి నేను నీ ఆజ్ఞలను నమ్మదగినవి కాబట్టి నీ ఉపదేశముల చేత నన్ను జీవింపచేయుము. నీవు నియమించిన శాసనములు నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించుము. 119వ కీర్తనను చదువుకుంటూ పోతే చాలా ఆశీర్వాదకరమైన దీవెనలు మన పైకి దిగి వస్తాయి. ఇక్కడ అదే భక్తుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, లూకా సువార్తలో చక్కగా బోధిస్తూ, మీరు ఏ పట్టణములోనికి వెళ్ళినా కూడా అక్కడ జాగ్రత్తగా ప్రవర్తించుడి. ద వే ఆఫ్ యూజింగ్ ద వర్డ్స్ very carefully. Be carefully. You have to use your words. Control your tongue. Control your tongue, number 1. And behave gently. జాగ్రత్తగా వారితో ప్రవర్తించాలి. ఈ 2 విషయాలు వారికి బోధిస్తూ సువార్త కొరకు లోకానికి పంపించినట్టుగా మనం చూస్తాం. మరి ఈ దినం అపోస్తలుడైనటువంటి పౌలు లూకాతో కలిసి, లూకా అపోస్తలుడైనటువంటి పౌలుతో కలిసి చేసేటటువంటి సువార్తలో, సేవలో పౌలు ద్వారా భక్తుడు లూకా అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆ సువార్త జర్నీలో, ఆ సువార్త మిషనరీ ట్రావెల్లో ఆయన నేర్చుకున్నటువంటి గొప్ప విషయాలు, ఆయన గొప్ప రైటర్గా, దేవుని దాసునిగా, మంచి ఎవాంజలిస్టుగా సంపాదించినటువంటి సాక్ష్యం నీకు నాకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఆశపడుచున్నాడు. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరట ఆమెన్. పైనుండి వచ్చి సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన లోకమంతటి కొరకును, లోకములో ఉన్నటువంటి పరిశుద్ధ సంఘముల కొరకును, ఆయా దేశ అధికారుల యొక్క ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. అధ్యక్షులందరి కొరకును, మరి ప్రత్యేకముగా ఉత్తర ఇండియా సంఘముల కొరకును, బిషపుల కొరకును, సంఘ కాపరుల కొరకును, ఆయా సంఘస్థుల కొరకును, దానితో పాటు దక్షిణ ఇండియా సంఘం కొరకును, అక్కడ ఉన్నటువంటి బిషపుల కొరకును, సంఘ కాపురుల కొరకును, ఆయా సంఘస్థుల కొరకును పేరు పేరున జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మన ఆయా స్థలాలలో మిషనరీలుగా పనిచేస్తున్నటువంటి వారి కొరకును, ఎవాంజలిస్టులుగా పనిచేస్తున్నటువంటి వారి కొరకును, ప్రతి ఒక్కరూ భయముతోనూ భక్తితోనూ దేవుని యొక్క వాక్యమును సరైనటువంటి మార్గములో మంచి సాక్ష్యము కలిగి ఉండు రీతిలో న్యాయముగా, యథార్థముగా కట్టుబడి ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాము. ప్రభువా మా కనుకరించుము. ప్రత్యేకముగా బాంబేలో ఉన్నటువంటి మన తెలుగు సంఘమున కొరకును, మన బిషప్ గారి కొరకును, మన డయాసిస్లో పనిచేస్తున్నటువంటి పాస్టర్స్ కొరకును, వారి కుటుంబముల కొరకును, వారి బలహీనతలు, అనారోగ్యములు, ఆర్థిక వనరులు అన్నిటిని తొలగించి సంతోషము, సమాధానము, మరి ముఖ్యముగా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో లాక్డౌన్ తొలగిపోయి ఆరాధనలు ఆరంభించబడి ఆలయాలలో దేవుని స్తుతించుటకు
ప్రతి ఒక్కరికి కావలసినటువంటి మంచి వాతావరణము, మంచి ఆరోగ్యము, కావలసినటువంటి స్పెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ సరిగా అందింపబడుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాము. ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. నీ యొద్దకు చేరనిము. దేశ అధికారుల కొరకును, వారి కింద అధికారంలో ఉన్న వారి కొరకును, ప్రత్యేకముగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొరకును, గవర్నర్ కొరకును, వారి వారి అధికారముల కింద పనిచేస్తున్నటువంటి ఇతరుల మంత్రుల కొరకును, గవర్నమెంట్ అధికారుల కొరకును, ఎంప్లాయీస్ కొరకును, 4th grade ఎంప్లాయీస్ కొరకును, క్లీనింగ్ పార్ట్, మెడికల్ పార్ట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకా అగ్రికల్చర్, మరి బిఎంసి, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్, ఇంకా ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. వైద్యుల కొరకును, నర్సుల కొరకును, మరి ప్రత్యేకముగా ఆయా ఇన్స్టిట్యూషన్స్లో ప్రత్యేకముగా ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజెస్, రిహాబిలేషన్ సెంటర్స్, ఇంకా డేకేర్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే నడపబడుతుంటున్నాయో వారికి అందరికీ కూడా సరైనటువంటి సంరక్షణ, కావలసినటువంటి ఆర్థిక వనరులు, గ్రోసరీ ఐటమ్స్ సహాయము చేస్తున్న వారిని, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రభువును ప్రార్థించుకుందాము. ప్రత్యేకముగా విద్యాలయాలను జ్ఞాపకం చేసుకుందాం. పాఠశాలలలో, కళాశాలలలో విద్యార్థులు ఆన్లైన్ ఇబ్బందులు పడుతూ ఉంటుండగా ఆ ఇబ్బందులను కూడా తొలగించి వారి యొక్క విద్యాభ్యాసము సరైనటువంటి రీతిలో వారికి అందింపబడుటకు సహాయం చేయమని, విద్యార్థులు కూడా టైంపాస్ చేయకుండా దొరికినటువంటి సమయములో ఆ యొక్క విద్యను గ్రాప్ చేసుకున్నటకు సహాయం చేయమని, వారికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానము, విజ్డమ్, నాలెడ్జ్ దే హ్యావ్ టు ఇంప్లిమెంట్ and multiply the blessing, Lord. Bless each and every student and provide the wisdom and understanding for all the lecturers and teachers and professors. అందరూ కలిసి ప్రభు మంచి జ్ఞానంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాము. ప్రభువా, మా ప్రార్థన ఆలకించుము. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నిలిచిన, మనల్ని నడిపించిన వాని శ్రేష్టత్వములను మనం ప్రచురపరుచులాగున మన కొరకును, క్రీస్తు నామమును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. అనుకరించుము. సర్వశక్తి గల నిత్యుడు ఒక దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని ఆత్మచేత ఏలి శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములో నానా స్థితిలో ఉన్నటువంటి బిడ్డల కొరకును, యవనస్తుల కొరకును, యవనస్తురానుల కొరకును, వృద్ధాప్యములు ఉన్నటువంటి వారి కొరకును, ప్రత్యేకముగా వారి వారి ప్రియులను కోల్పోయినటువంటి కుటుంబముల కొరకును, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారి కొరకును ప్రభువా వారిని ఆదరించమని, బలపరచమని, సంతోషము, సమాధానము అనుగ్రహించి ముందున్నటువంటి కార్యక్రమములకు వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమెన్. ఓ ప్రభువా, సర్వశక్తుల దేవా, నిత్యుడవగు తండ్రి, నిత్యుడవైన అన్ని కాలములయందు స్థలములయందు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకు వందనమును చెల్లించుకుంటున్నాము. ఎందుకనగా ఆయన యందు భూమి ఆకాశములను వాటి యందున్న సమస్తమును సృజించి మనుష్యుని స్వరూపమందు నిర్మించి ఉంటున్నావు. కాబట్టి మనుష్యుడు ప్రభు శోధనల చేత పడిపోయినప్పుడు వారిని ఆదరించుము, వారిని బలపరచుము, వారిని సరైనటువంటి మార్గములో నిలవబెట్టుము, సాక్షిగా వాడుకొనుమని ప్రార్థించుకుంటున్నాము. ఈ యొక్క పరిశుద్ధుడైనటువంటి లూకా దినమును మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన వైద్యుడిగా ప్రభు సువార్త సేవలో ప్రవేశించి లోకానికి అనేకులకు ఆయన చేసినటువంటి సేవను బట్టి, మార్గదర్శకమును బట్టి మీకు వందనము చెల్లించుకుంటున్నాం. ఆ విధంగా ఈ దినం విన్నటువంటి వాక్య ప్రకారము ప్రభు మా నోటి మాటలు, మా యొక్క నడువడి,
We need to control our words and we have to show our good character and wherever we are, Lord. ఆ విధంగా మీరు వాక్యాన్ని మాకు బోధించుంటున్నారు. ఆ విధంగా మమ్మల్ని ముందుకు నడిపించమని, ఘనత మహిమలు మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. వాడిన ఆహారము నేడు మాకు దయచేయము. మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మన ప్రభు అయిన సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మనకు తోడై ఉండి, దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టు తెలివి అందును ప్రేమ అందును మన హృదయములను మన మనస్సులను కాపాడును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన సర్వశక్తుల దేవుని దీవెన ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనకును, మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలకును, జన్మదినములు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలకును, వారి ప్రియులను కోల్పోయినటువంటి కుటుంబములకును ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్. Thank you. May God bless you all.